నమస్తే, నేను అంకిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేసిన రెవెన్యూ దందాలతో పాటు ప్రభుత్వ భూములు అలాగే దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారని ఒక వార్త అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మదన్ మోహన్ అనే వ్యక్తి ఫస్ట్ తన కట్టుకున్న భార్య మీదే ఆరోపణలు చేశారు. అవును. ఇది అందరికీ విచిత్రంగా అనిపించింది. ఇదేమిటిది, జనరల్గా ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే అరే ఎవడు కడుపు చుమ్ముకుంటే కాలు మీద పడుతుంది కదమ్మా, అట్లా భార్య గురించి చెప్పడు కదా ఏంటి అనుకున్నాం. తర్వాత ఆయన ప్రెస్ మీట్ ముందు ఒక లేఖ రాశాడు, ఇష్యూ వచ్చింది. దాంట్లో XYZ ABC ఏవో పేర్లు పెడుతూ విజయసాయి రెడ్డి గారి పేరు కూడా పెట్టాడు. ఏంటి సరే ఏవో ఉన్నాయేమో, పాత గొడవలు ఏమున్నాయేమో, లేకపోతే పర్టికులర్గా మెన్షన్ చేయడం ఏంటో అనుకున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి తర్వాత ఈవిడ మాట్లాడడం, తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, తర్వాత విజయసాయి రెడ్డి నన్నెందుకు లాగుతున్నారు, దీని వెనక ఎవరున్నారో ఎవరిని వదలను అని అనడం, ఇవన్నీ జరుగుతుంటే అసలు విషయము టీడీపీ నాయకులు టీడీపీ మంత్రులు ఇప్పుడు తెర మీదకి వచ్చారు. ఏంటి ఆల్మోస్ట్ ఆల్ వారం అయిన తర్వాత వచ్చి ఏంటి అసలు వీళ్ళ కథా కమా విషయం మొత్తం. ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ తీసుకుంటారు కదా, తీసుకున్నారు. సరే, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పెద్దలు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది బాబు, అసలు విషయం ఏంటి, ఎవరా మదన్ మోహన్, ఎందుకు ఎట్లా చెప్పాడు ఆయన 2022లో జనవరిలో వెళ్ళి సెప్టెంబర్లో వచ్చేసరికి ఈ అమ్మగారు ఎట్లా జరిగింది, అసలు అటు తిరిగి ఇటు తిరిగి ఆ అమ్మగారిని అంత బ్లేమ్ చేయాల్సిన అవసరం వచ్చింది, శాంతి గారిని. విజయసాయి రెడ్డి గారి పేరుని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది, ఫైనల్గా అది ఎవరో ఆయన పోతిరెడ్డి సుభాష్ అంట, ఆయన పేరు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ కూపీ లాగితే ఫైనల్గా దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాటల్లో చూస్తే అసలు సుభాష్ అనే ఆయన ఒక లాయరు, విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2 స్థాయిలో ఉండే ఒక పవర్ఫుల్ లీడరు, రాజ్యసభ సభ్యుడు కూడా. అసలు ఏంటి, శాంతి ఎవరు, ఈవిడ ఒక దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్, గజెటెడ్ ఆఫీసర్, 2019 రిక్రూట్మెంట్లో వచ్చారట ఆవిడ. సో ఏంటి ఆవిడికి ఈవిడికి దేవాదాయ శాఖకి సంబంధం ఏంటి అని డీటెయిల్డ్గా లోతుగా వెళ్తే అర్థమైంది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏ ఏ భూములు ఏ ఏ సామాన్యులు అవ్వచ్చు, దేవాదాయ శాఖ అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వం సంబంధించినవి అవ్వచ్చు, అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్కటిగా శ్వేతపత్రం రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉంది కూటమి ప్రభుత్వం. దీంట్లో చూస్తే ఇంకా ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతం అయిపోయాయి అనేది వస్తుంది, కంగారు పడతాం. అయితే ఈలోగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయించి వీళ్ళు కూపీ లాగితే అర్థమైంది ఏంటంటే, అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి గారికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎందుకు ఆ పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు బడా నేతలు ఈమెతో ఏం అవసరం, పోనీ ఈవిడితో రిలేషన్స్ పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. రిలేషన్స్ పెట్టుకున్నారంటే ఏదో గత అనుభవాల్లో ఏదో పరిచయాలు ఏమో ఉండొచ్చుగా, లేదంటే ఇంకేదో రీజన్స్ అయ్యిండొచ్చుగా. అవేవి లేకుండా ఏంటివి, పోనీ ఆ శాంతి గారే భర్త మదన్ మోహన్ అడిగినప్పుడు అమ్మ నీ గర్భం ఎలా వచ్చింది, IVF ద్వారా వచ్చింది అందంట, ఒకసారి విజయసాయి రెడ్డి గారి ద్వారా అందంట, ఒకసారి ఆ సుభాష్ రెడ్డి గారి ద్వారా అని అందంట. ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది ఆమె అంటే, ఆమె చెప్పిందని ఈయన చెప్తున్నారు. ఈయన ఆవిడ తెర మీదకి వచ్చి నేను ఒక ST మహిళని కాబట్టి ఇవన్నీ నా మీద రుద్దుతున్నారని. ఇక్కడ క్యాస్ట్ ఎవరు ఎత్తారు, క్యాస్ట్ ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఒక విషయాన్ని పక్కతో పట్టించడానికో లేదా చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికో క్యాస్ట్ని తెర మీద తీసుకొస్తున్నారు. అది అర్థమై ఉంది చాలామందికి. నిన్న మొన్న ఒక యూట్యూబర్ కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ నేను చూశాను, అరే సేమ్ మనలాగే ఆలోచించాడు ఆయన కూడా. అంటే అసలు విషయాన్ని పక్కతో పట్టించినప్పుడు క్యాస్ట్లు మతాలు ఇవన్నీ తీసుకొస్తారు. అది ఎవరన్నారు, ఆమెగా నేను ఒక ST అభ్యర్థిని, అది ST కులానికి చెందినదాన్ని అని చెప్పేవరకు ఎవరికి తెలియదే. ఏ మీడియా కూడా ఆమె క్యాస్ట్ గురించి ప్రస్తావించలేదు కదా. ఎందుకు ప్రస్తావించారంటే తప్పు చేస్తున్నారు కాబట్టి అనుకుంటున్నాను మేబీ. సో ఇట్లా మొత్తాన్ని చూస్తే ఏదైతే విశాఖ క్యాపిటల్ అని చెప్పడానికి ఆ నినాదం ఎత్తుకోవడానికే కారణం, విశాఖకి విజయనగరానికి లేదా శ్రీకాకుళానికి మధ్యలో ఉండే చాలా ప్రభుత్వం సంబంధించిన భూముల మీద వీళ్ళు కళ్ళు పడ్డాయి. దాన్ని లాక్కోవడానికి లేదా దాన్ని ఒక 99 ఏళ్ళకి లీజుకు రాయించుకోవడానికి రకరకాల రీజన్స్తో మొత్తానికి ఏదో చేసి లాగుదాని ఉద్దేశంతో ఎవరు ప్రభుత్వం సంబంధించినవి అయితే రెవెన్యూ వాళ్ళు ఎలాగో ఉన్నారు, మరి దేవాదాయ శాఖకు సంబంధించినవి అయితే
ఎవరో ఒకరు మనకు కావాలి. ఇప్పుడు అందరూ లొంగిపోతారు ఉండక కొంతమంది స్ట్రిక్ట్ కూడా ఉంటారుగా. లొంగిపోయిన ఎవరు చూస్తారా, అమ్మాయి చూడండి అమ్మాయితో ఒకసారి మాట్లాడండి, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుందేమో. ఇప్పుడు ఆ అమ్మాయి మీద వచ్చే ఆరోపణలు ఏంటి, ఆమె ఇట్లాంటి వాడికి సార్ నేను చేస్తాను, నాకు మీరు డైరెక్ట్గా కమిషనర్గా ప్రమోషన్ ఇప్పించండి, నేను విజయవాడలో ఒక విల్లా కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ప్రపోజల్ పెట్టిందంట. సార్ ఇక్కడ మీరు చెప్పినట్టుగానే ఇక్కడ మదన్ మోహన్ కూడా రాసిన లేఖలు ఏమన్నారంటే దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకూడదు అనేసి అదే చెప్తున్నాను. ఇప్పుడు అందరు నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే జనరల్గా భార్య మీద అనుమానం వస్తే ఏ భర్త ఏం చేస్తాడమ్మా, మహా అయితే రాచి రంపాన పెడతాడు, లేదా ఇంక ఈవిడితో మనకు పొసగదు అనుకుంటే విడాకులు ఇచ్చేస్తాడు, లేదా ఇంకా బాగా సెన్సిటివ్ అయితే పాపం సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ భార్య మంచిది కాదు చెడు తిరుగులు తిరుగుతుంది అనుకునే భావం వచ్చినప్పుడు. బట్ ఆయన అలా కాకుండా రోడ్డు మీదకి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడుగా, తను ఇలాంటిది అలాంటిది నేను ఎంతో రాచి రంపాన పెడితే ఒక్కొక్కటిగా బయటికి చెప్పింది అని ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడుగా. పైగా మెన్షన్ చేసిన వ్యక్తుల పేర్లు కూడా విజయసాయిరెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులు పేర్లు పెట్టారు. ఊరికే ఎందుకు పెడతాడు ఆయన? ఆయనకి ఏ లీడ్ దొరకకపోతే, ఏ లింక్ దొరకకపోతే విజయసాయిరెడ్డి పేరుని వాడుకుంటాడు. పోని ఆయన వాడాడు అనుకుందాం, విజయసాయిరెడ్డి గారు కూడా ఇమీడియట్గా నా పేరుని వాడుతున్నాడని చెప్పి పరువు నష్టం దావా వేయొచ్చుగా. ఎందుకు వేయట్లేదు? ఎంతసేపు ఆయన ఏం చెప్తున్నాడు, టీడీపీ వాళ్ళ సంగతి నేను తేలుస్తా, టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, కూటమి వాళ్ళు చేస్తున్నారు, ఈ కూటమి సంబంధించిన వాళ్ళు చాలా వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నేను కూడా ఒక ఛానల్ పెడతా, ఆ ఛానల్లో వేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఒకరికొకరు వేసుకోవడానికి అవి ఉన్నాయి. మీరు ఏం లేకపోతే నాకు దీనికి సంబంధమే లేదు, సరే లెక్కలు తేలుకుంటే నేను పరువు నష్టం దావేస్తాను, మీరే తేల్చుకోండి అనొచ్చు కదా. మరోవైపు ఆయన ఏమంటున్నాడు, మదను DNA టెస్ట్ మీరు సిద్ధమా అని అడుగుతున్నాడు. మరి దానికి రెస్పాండ్ అవ్వండి. అంటే ఆయన రెస్పాండ్ కాలేదు కాబట్టి నిజంగా ఏదో ఉంది అంటారా? అదే చెప్తున్నాను కదా, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి క్యాస్ట్లు మతాలను ఎలాగైతే టాపిక్లో మాట్లాడుతున్నారో ఇక్కడ కూడా కూటమి వాళ్ళు చేశారు, లేదంటే దీని వెనక తెర వెనక కుట్ర ఏదో నడుస్తుంది, నాకు అర్థమవుతుంది, దీన్ని నా మీద కుట్ర పడిన వాళ్ళు నా సొంత పార్టీ వాళ్ళనైనా నేను విడిచిపెట్టను అని ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆయన? అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ఇందులో హస్తం ఏమైనా ఉందా? ఇంకో రకమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళే ఇతను ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది 2019లో, ఇతనికి ప్రాధాన్యత తగ్గిన తర్వాత 2024లో ఓడిపోయింది. సో సమ్ ఎక్స్ అనే పర్సన్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానం కోసం ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో వాడే ఆ వ్యక్తే ఈయన బద్నాం చేయడానికి ఈ విధంగా గేమ్ ఆడుతున్నాడేమో అని కూడా అనుకోవచ్చుగా. అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఈయన కావాలని ఇరికించడానికే సొంత పార్టీ వాళ్ళు గోతులు తవ్వారు, ఆల్రెడీ తవ్వేశారు, అది ఈయనకి తెలియట్లేదు, ఈయన వెనకే గోతులు తవ్వుతున్నారు. సో దాంట్లో భాగంగానే ఈయన ఇరికించారు. సరే పోనీ ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి 2022లో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చారు? ఏమో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళదే కాబట్టి వాళ్ళు మసిపూసి మారేడికే చేస్తారు కాబట్టి అసలు బయటికే విషయాన్ని రాకుండా చేసేవారు కాబట్టి ఆ భయంతో చెప్పలేకపోయారేమో, అలా కూడా అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, నేను ఒక ఎస్టీ వారిని నా మీద ఇలాగ అంటున్నారు. విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారు, అటువంటి సాధారణమైన మహిళ మీద ఎందుకు ఇలా తెర మీద తీసుకొచ్చారని ఆయన కూడా క్యాస్ట్ని మిక్స్ చేసి చెప్తున్నాడు. అదే ఒక కంబజాతికి చెందిన అమ్మాయి అయితే, లేదా ఒక వేరే రాజులకు చెందిన అమ్మాయి అయితే, రెడ్డి జాతికి చెందిన అమ్మాయి అయితే ఇలాగే చేస్తారా మీరు అంటున్నాడు. అక్కడ క్యాస్ట్ ఎత్తాల్సిన అవసరం వచ్చింది. అంటే ఊరికే ఈ విధంగా క్యాస్ట్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నంలాగా మాట్లాడుతున్నారు. రాజకీయాలంటే అసలు ఎట్లా మరి ఇంకా చెప్పలేమమ్మా. రోజుకోలాగా కొత్త పుంతలు దొక్కుతుంది. అది కాదేది మాటకి అనర్హం అన్నట్టుగా ఏదొస్తే అది మాట్లాడుతున్నారు, ఏదొస్తే అది విమర్శిస్తున్నారు. అది మతమా సామాజిక వర్గమా ఏది పట్టించుకోవట్లేదు. బట్ అటు తిరిగి ఒక మహిళ ఇదవుతుందనే కాన్సెప్ట్ కూడా ఉండాలి కదా. ఎంత బలంగా ఆవిడ కూరుకోకపోతే ఆవిడ అంత నిర్భయంగా భర్త మదన్ మోహన్ ఆ పేరు చెప్తాడు. ఈ వ్యవహారాలు విజయసాయిరెడ్డి గారు, సుభాష్ రెడ్డి ఇవి పేర్లను ఎందుకు చెప్తాడు? సో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే మరి కాస్త లోతుగా విషయాలు ఇంకా విషయాలు బయటకు వస్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.